కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర ఆనాడు సావుతో తలబెట్టి తెలంగాణ సాధించిన విజయం ప్రపంచం కూడా పెట్టిన విజయం దాన్ని ఇవాళ పూర్తివేయే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ఆనువాలు లేకుండా చేస్తానైతే ఏవైతే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇవాళ నిన్న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపు మార్చి ఆవిష్కరించిన విషయం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ తల్లి 2007లో ఉద్యమ సమయంలో యావత్ సమాజాన్ని ఏకం చేయడానికి ఆనాటి మేధావులందరూ కూడా రచయితలు, కవులు, కళాకారులు, శిల్పులు అందరు కలిసి రూపొందించిన ఈ తల్లి తెలంగాణ తల్లి 2007లో చేయడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలకు తెలంగాణ తల్లి ప్రతీక తప్ప ఇంకోటి కాదు. వల్ల ముఖము మార్చినంత మాత్రాన విగ్రహం రంగు మార్చినంత మాత్రాన ప్రజలు ఏది మర్చిపోరు. ఒకటే చెప్తా ఉన్నారు. ఇవాళ రోజు ఈయన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? సంవత్సరం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయక ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నంబర్ ప్లేట్లు మార్చిండు, టీఎస్ను టీజీ చేసి ఇవాళ ఇంకో ఏదైతే తెలంగాణ చిహ్నాన్నే మార్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ విగ్రహంలో రూపాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి దానికి ఏదో మాటలు చెప్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఇలా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈ విగ్రహం గురించి ఆనాడు ఆలోచన చేసిండు. ఇది ఎక్కడ పోయేది కాదు. ఆయన ఒక్క సెక్రటేరియట్ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు. గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో వేలాది సంఖ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ప్రతినిత్యం ప్రతిరోజు దర్శనమిచ్చే ఈ తెలంగాణ తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది. నిన్న కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తెలంగాణ తల్లి వాళ్ళు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాల్సిన చోటు ఏదైతే ఉన్నదో ఆడ రాజీవ్ గాంధీని పెట్టిన స్థలాన్ని మనము ముందు చూసినాం. ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా అవి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తా అని అధ్యక్షుడు కేటీ రామారావు గారు మా ఏదైతే కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది. త్వరలో తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే 4 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఎవరి ఆనవాలు ఎవరు చూడరు. ఒక్కనాడు కూడా ఆయన ఉపన్యాసం నిన్న వింటే నిజంగా కూడా నవ్వచ్చు. ఏ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ కోసం అసలు ఆలోచన చేయని వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికి వచ్చిన వ్యక్తి